హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైథిలి వ్లాగ్స్. ఈరోజు నేను కొత్త రకం వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇంతవరకు ఇంటర్నెట్లో ఎవ్వరూ చేయనటువంటి చూపనటువంటి వంట సగ్గుబియ్యము శనగబేడలతో పునుగులు చేస్తూ దానికి కాంబినేషన్ టమోటా చట్నీ చేశాను. నా స్టైల్లో నేను చేశాను. చాలా రుచిగా ఉంటుంది. తింటే వదిలిపెట్టరు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పచ్చడి చేయడానికి కావలసినటువంటి పదార్థాలు ప్లేట్లో చూపిస్తున్నాను. మొదట పచ్చడి చేస్తున్నాను. అందుకు అవసరమైన తిరమాత వేసుకుంటున్నాను. ఫస్ట్లోనే తిరమాత వేసి పక్కన పెట్టేసుకుంటే బాగుంటుంది. చివరిలో అంటే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అందుకని నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. తిరమాత వేసుకొని ఒక గిన్నెలో పెట్టుకుంటున్నాను. తర్వాత బాణలు పెట్టి ఆయిల్ వేసి ఇందులో పచ్చడికి వేయాల్సినటువంటి జీలకర్ర, ధనియాలు, మినప్పప్పు, శనగపప్పు వేసి బ్రౌన్గా అయ్యేంత వరకు కూడాను ఇవన్నీ వేగనివ్వాలి ఆయిల్లో. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పునుగులు కాంబినేషన్కి అసలు ఈ పచ్చడిని మామూలు అన్నంలో కూడా వేసుకొని తినచ్చు, బాగుంటుంది. ఇవన్నీ కూడా వేయించుతున్నాను చూడండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు కూడాను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేపిన తర్వాత ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు, కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటాలన్నీ కూడాను వేస్తున్నాను. ఇవన్నీ కూడా ఈ ఆయిల్లోనూ ఈ ఇంగ్రీడియంట్స్లోనూ బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తరువాత వీటిని ఒక చల్లారబెట్టాలి. చల్లారబెట్టినాక వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని దీనికి కాంబినేషన్గా కొంచెం చింతపండుని, ఎందుకంటే టమోటాలే పులుపు ఉంటాయి, అయినప్పటికీ కూడా కొంచెం వేసి ఉప్పు తగినంత వేసుకోండి. అదేవిధంగా పసుపు వేసి మిక్సీ జార్లో పెట్టుకోవాలి. చట్నీ రెడీ. తడిపి ఉంచుకున్నటువంటి సగ్గుబియ్యము, నానబెట్టిన శనగపప్పు, శనగపిండి, పచ్చిమిరపకాయల పేస్టు, అల్లం తురుము, కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, వాము, సాల్ట్, ఇంగువ, అన్ని పదార్థాలు కావలసినవన్నీ కూడాను చూపిస్తున్నాను. శనగపిండికి బదులుగా మీరు మైదాపిండి కానీ బియ్యపిండి కానీ వాడొద్దండి. అదేవిధంగా కారంకి బదులుగా అంటే పచ్చిమిరపకాయల కారంనే వాడండి, కానీ కారం పొడి వాడొద్దండి. నేను అన్నీ ట్రై చేశాను, ఏవి కూడా అంత టేస్టీగా లేవు. ఈ కాంబినేషన్లోనే బాగున్నాయి కాబట్టే నేను ట్రై చేసి మీ దగ్గరికి ఈ వీడియో తెస్తున్నాను. అందుకని డీప్ ఫ్రై కోసం బాణలు పెట్టి ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ కాగేంత లోపల మనం పక్కన మిగిలినటువంటి వాటిని రెడీ చేసుకుందాము. నానబెట్టుకున్న శనగపప్పు శనగపిండిలోకి వేసి పెరుగులో నానబెట్టిన సగ్గుబియ్యాన్ని కూడా వేసి కట్ చేసిన ఉల్లిపాయలు తగినన్ని, మీకు ఎన్ని కావాలంటే అవి వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయ పేస్టు, అల్లం తురుము, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, కట్ చేసుకున్న పుదీనా, సాల్ట్, వాము,
ఇంగు అండి. ఇంగు ఆప్షనల్, మీకు నచ్చకుంటే వేసుకోవద్దండి, కానీ వేస్తే మాత్రం అది ఓ టైప్ ఆఫ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆల్రెడీ పెరుగు వల్ల తడి ఉంటుంది కాబట్టి కావలసినంతగా ఫస్ట్ కలిపి తగినన్ని నీళ్లు యాడ్ చేసుకొని, ఒకవేళ ఇంకా తక్కువ అనిపిస్తే కొద్దిగా పిండి వేసుకొని ఆ కన్సిస్టెన్సీ సరిపోయేంతగా, అంటే ముద్ద ముద్దగా వచ్చేటట్టుగా ఆ రకంగా అంతా కూడాను రెడీ చేసుకోవాలండి. అంటే మనము ఒక బాల్ చేయడానికి అనువుగా ఉండేట్టుగా మనం ఈ యొక్క మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కలిపి పెట్టుకోవాలి. ఆ విధంగా బాల్స్ చేసి రౌండ్గా మధ్యలో అదిమి ఈ పునుగుల్ని ఆ డీప్ ఫ్రైలోకి వేయాలి. చాలా బాగుంటాయండి ఈ పునుగులన్నీ కూడాను. వేడివేడిగా తిన్నప్పుడు ఇంకా బాగుంటాయి. చూడండి బాల్స్ ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగా డీప్ ఫ్రైలో చేసినప్పుడు ఇవి వేడివేడిగా తినడానికి చాలా బాగుంటాయండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడాను వేపించాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగించండి, ఎందుకంటే శనగపప్పు కొద్దిగా ఉంటుంది కాబట్టి అది మెత్తబడే దానికోసం డీప్ ఫ్రైలో పెట్టినప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంటే బాగుంటుందని నా ఉద్దేశము. నేను చేశాను. ఇవి ఎక్కువగా త్వరగా హై ఫ్లేమ్ పెడితే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి త్వరగా రెడ్గా అయిపోతాయి. అందుకు మీడియం ఫ్లేమ్లో పెడితే గోల్డెన్ బ్రౌన్ నిదానంగా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో పునుగులు, అదో చట్నీ కాంబినేషన్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. కట్ చేసి కూడా చూపిస్తున్నా చూడండి ఈ పునుగులు ఎంత బాగున్నాయో.